ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే. కానీ ఇప్పుడు ఇండియా నెంబర్ 1 హీరో అంటే రెబల్ స్టార్ మాత్రమే. ఇదేదో ఫ్యాన్స్ వల్ల మరొకరి వల్ల కాదు, ప్రభాస్ ఇమేజ్ పాన్ ఇండియా లెవెల్లో తనకున్న క్రేజ్ వల్ల ప్రూవ్ అయింది. కొత్త సర్వేలో ఇదే విషయం తేలింది. ఇండియా నెంబర్ 1 అనిపించుకునేందుకు షారూక్ లాంటి స్టార్ కి 15 వరుస బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకోవాల్సి వచ్చింది. కానీ 3-4 పాన్ ఇండియా హిట్స్ తోనే ఖాన్లు కపూర్లే కాదు, కమల్, రజనీ అండ్ కోకి సాధ్యం కానిది ప్రభాస్ కి సాధ్యమవుతోంది. అంతలా రెబల్ స్టార్ ఏం మ్యాజిక్ చేశాడు? అలా ఎలా నేషనల్ నెంబర్ 1 హీరో అయ్యాడు? కేవలం హిట్లే కారణమా? అంతకు మించి ఏదైనా డార్లింగ్ కి ప్లస్ అయిందా? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ పేరు చెబితే బాలీవుడ్ ఖాన్లకు, కోలీవుడ్ స్టార్లకు వెన్నులో వణుకు పుడుతున్నట్టుంది. దేశవ్యాప్తంగా ప్రతి 2-3 రోజులకోసారి ప్రభాస్ పేరు మారుమోగిపోతోంది. ఒకటి కల్కి వసూళ్ల వల్ల రికార్డులు క్రియేట్ అవ్వడం, లేదంటే మరోలా ప్రభాస్ పేరు మీద ఏదో ఒక అంశం వార్తల్లో నిలవడం. ప్రెజెంట్ పాన్ ఇండియా లెవెల్లో నెంబర్ 1 హీరో ఎవరైనా ఉన్నారంటే అది రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి, బాహుబలి 2, సాహో, సలార్, కల్కి ఇలా ఆల్మోస్ట్ డజన్ పాన్ ఇండియా హిట్లున్న ఏకైక హీరో అవడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్, మార్కెట్లో మైలేజ్ ఉన్న హీరోల లిస్ట్ ఒకటి బయటకు తీస్తే అందులో నెంబర్ 1 రెబల్ స్టారే అని తేలింది. ఆర్మాక్స్ మీడియా చేసిన సర్వేల్లో ఖాన్లు, కపూర్లు, కుమార్లే కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్ను మించిన క్రేజ్, విజయ్, అజిత్ లాంటి 60 స్టార్లను మించిన మార్కెట్ మైలేజ్ ప్రభాస్ సొంతం అని తేలింది. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కూడా నెంబర్ 2కే పరిమితమయ్యాడు. ఇక మేలో ఇలాంటి సర్వేలో కూడా ప్రభాసే నెంబర్ 1. ఇప్పుడు కల్కి తర్వాత చేసిన సర్వేలో కూడా ప్రభాసే నెంబర్ 1. ఈ సర్వేలో అల్లు అర్జున్ 4వ స్థానంలో ఉంటే ఎన్టీఆర్ 5వ స్థానంలో, రామ్ చరణ్ 9వ స్థానంలో ఉన్నాడు. ఓ రకంగా టాప్ 10లో 4 తెలుగు హీరోలే ఉండడం ఒక రకంగా గొప్ప విషయమే. అయితే నెంబర్ 1 మాత్రం రెబల్ స్టార్ అవ్వడం బాలీవుడ్, కోలీవుడ్ స్టార్లు వాళ్ళ ఫ్యాన్స్ అసూయతో నలిగిపోయేలా చేస్తోంది. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో రెబల్ స్టార్ చేయబోయే సినిమా స్పిరిట్. అది మరి ఇప్పుడెప్పుడే పట్టాలెక్కేలా లేదు, కొంత టైం పట్టేలా ఉంది. ప్రభాస్ కూడా నిర్ణయం తీసుకోవడం వల్ల సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ కాస్త హోల్డ్లో పడేలా ఉంది. కానీ ఈ కాంబినేషన్ లో సెన్సేషన్ కి ఢోకా లేదు. కాకపోతే ఈలోపు సందీప్ రెడ్డి వంగ ఏం చేస్తాడనే ప్రశ్నే తలెత్తింది. అంతే, వెంటనే సీన్ లోకి మెగాస్టార్ చిరంజీవి పేరొచ్చింది. నిజంగానే చిరు కూడా సందీప్ రెడ్డి వంగతో కథా చర్చలు జరపడంతో మెగా ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఊపు వస్తోంది. ఇంతకీ ఈ కాంబో సెట్ అయినట్టేనా? అసలేం జరుగుతుంది? టేక్ ఎ లుక్. మెగాస్టార్ చిరంజీవితో సందీప్ రెడ్డి సినిమా ఆల్మోస్ట్ ఖాయమైంది. నిజానికి రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ ప్లాన్ చేశాడు. కాకపోతే ప్రభాసే ముందుగా సీతారామం ఫేమ్ హను రాఘవపూడి మూవీ ఫౌజీని ముందుగా ప్లాన్ చేశాట. ఆ తర్వాత సలార్ 2, కల్కి 2 మూవీలను ప్యారలల్గా షూట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట. అందుకే సందీప్ రెడ్డి మేకింగ్లో లాఠీ పట్టుకోవాల్సిన ప్రభాస్ కాస్త లేటుగా ఆ ప్రాజెక్ట్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నాడు. దీంతో ఈ గ్యాప్లో సందీప్ రెడ్డి యానిమల్ 2ని ప్లాన్ చేస్తాడని అనుకున్నారంతా. కానీ రణబీర్ కపూర్ రామాయణం ప్రాజెక్ట్తో బిజీ అవడంతో యానిమల్ 2 ఇప్పుడే పట్టాలెక్కే ఛాన్స్ లేదు. కాబట్టి ఏం చేయాలనే ప్రశ్నకు సందీప్ రెడ్డి వంగ మెగాస్టార్ సమాధానంగా మారాడు. చిరును కలిసి ఎప్పటి నుంచో తనతో చేయాలనుకున్న సబ్జెక్ట్ గురించి సరదాగా డిస్కస్ చేశాట. మెగాస్టార్కి సినిమా ఫ్లాట్ నచ్చి వెంటనే ఓకే చేశాడని తెలుస్తోంది. మెగాస్టార్ హిట్ మూవీ గ్యాంగ్ లీడర్లో పాత్రని మరో వర్షన్లో తీస్తే ఎలా ఉంటుందనే పాయింట్ చిరుకి నచ్చడం, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. దసరాకి అర్జున్ రెడ్డిల మెగా రెడ్డి ప్రాజెక్ట్ ఏదో పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం అయితే పెరిగింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త పెద్ద మూవీ కంటే ముందే మెగా గేమ్ చేంజ్ కాబోతుంది. దిల్ రాజు ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. క్రిస్మస్ కానుక ఆ పండక్కి 5 రోజుల ముందే అని తేల్చాడు. ఈ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ చరణ్ కి మెగా సాయం చేశాడట. ఇంతకీ ఆ సాయం ఏంటి? గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ డిసెంబరే అని ఇప్పుడు కన్ఫర్మ్ చేయడానికి వెనుక ప్రత్యేక కారణం ఉందా? బుచ్చిబాబు తీయబోయే చరణ్ మూవీ పెద్ది కంటే ముందే గేమ్ చేంజర్ కాబోతుందంటే అర్థమేంటి? ఈ డౌట్లకు గేట్లేసే ఆన్సర్ కోసం ఈ స్టోరీ చూసేయండి. మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్గా మారాక చేసిన మూవీ గేమ్ చేంజర్.
ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటూ దసరా నుంచి దీపావళి వరకు ఈ సినిమా రిలీజ్ మీద గుసగుసలొచ్చాయి. ఫైనల్గా క్రిస్మస్ స్పెషల్గా ఆ పండగకి 5 రోజుల ముందు నుంచే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు నిర్మాత దిల్ రాజు. అయితే గేమ్ చేంజర్ తాలూకు పెండింగ్ సీన్ల ప్యాచ్ వర్క్ కోసం ఈ నెల 28 నుంచి ఫైనల్ షెడ్యూల్ ప్లాన్ చేశాడు డైరెక్టర్ శంకర్. ఇక ఇండియన్ 2 ఫ్లాప్ అవడంతో వెంటనే ఇండియన్ 3ని ప్లాన్ చేస్తే రెండో సీక్వెల్ రిజల్ట్ మూడో సీక్వెల్ని ఫ్లాప్ చేస్తుందని ఫోకస్ అంతా గేమ్ చేంజర్ మీద పెట్టాట. సో అక్టోబర్ కల్లా గేమ్ చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి నవంబర్ నుంచి ప్రమోషన్ ప్లాన్ చేయాలనుకుంటున్నాడు శంకర్. అలా డిసెంబర్ 20కి వచ్చే గేమ్ చేంజర్ని హిట్ మెట్టెక్కించే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది హిట్ అయితేనే ఆ పేరుతో ఆ వేవ్లో భారతీయుడు 3ని రిలీజ్ చేస్తారట. ఇలా గేమ్ చేంజ్ అవుతుంటే బుచ్చిబాబు తన తీసే పెద్ద విషయంలో ప్లాన్ చేంజ్ చేశాడు. వచ్చే నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసిన బుచ్చిబాబు సడన్గా పెద్ద షూటింగ్ షెడ్యూల్ని 2025 జనవరి 1st వీక్ మార్చాట. కొంత ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్తో పాటు రామ్ చరణ్ లుక్ మారాల్సి రావడం వల్లే ఇలా రెగ్యులర్ షూటింగ్ని కొత్త ఏడాది మొదటి వారానికి మార్చాట. రెబల్ స్టార్ ఫ్యాన్స్ మే నుంచే కల్కి విషయంలో సోషల్ మీడియాలో గొంతెత్తారు. కల్కి రిలీజ్ అయింది, రికార్డులు క్రియేట్ చేస్తోంది, ఫ్యాన్స్ మొత్తం ఫుల్ ఖుషి, అంతా బానే ఉంది. కట్ చేస్తే ఇప్పుడు సీన్ లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చారు. సోషల్ మీడియాలో రచ్చ షురూ చేశారు. ప్రాబ్లం తమ అభిమాన హీరోతో కాదట, అదే ఇక్కడ సమస్య. ఇంతకీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్ ఎవరు? సోషల్ మీడియాలో వీళ్ళ రచ్చ వెనుక రీజన్ ఏంటి? రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎలాంటి డిమాండ్లతో వాయిస్ రైజ్ చేశారు? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిజానికి ఈ హీరోకి అభిమానులు కాదు, ఆర్మీ కాదు, అంతకు మించి తారక్ మీద ఈగ కాదు కదా, దాని మీద ఉన్న డస్ట్ వలన సోషల్ మీడియాలో చిన్నపాటి మాటల యుద్ధం మొదలైపోతుంది. అసలే ఊరమాస్ హీరోగా తనకున్న ఇమేజ్ వేరు. అలాంటి ఈ హీరో విషయంలో సడన్గా ఫ్యాన్స్ డిమాండ్లు, డైరెక్టర్ మీద కమాండ్లు పెంచారు. దేవర రిలీజ్కి ఎంతో టైం లేదు. గ్లోబల్గా ఫోకస్ అయిన తారక్ కొత్త మూవీ వస్తోంది అంటే కనీసం 3 నెలల ముందు నుంచే ఆ హడావుడి ఉండాలి. కానీ దేవర విషయంలో ఓ గ్లింప్స్, ఓ పాట తప్ప మరో అప్డేట్ అనేదే లేదు. దీంతో ఫ్యాన్స్ నుంచి డిమాండ్లు పెరిగిపోయాయి. దర్శక నిర్మాతలకు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ల రూపంలో డిమాండ్ల జోరు పెరిగింది. ఎప్పుడో అయిపోయిన షూటింగ్ ఇంకా కొనసాగుతోందంటే ఏం చేస్తున్నారో తేల్చాలంటూ యాష్ ట్యాగ్తో కొందరు తారక్ ఫ్యాన్స్ కొరటాల శివకి ట్యాగ్ చేస్తున్నారు. అసలే కల్కి మూవీ రిలీజ్కి ముందు ఎలాంటి ప్రమోషన్ లేదు, ఈవెంట్లు లేవు, అప్డేట్స్ లేవని రెబల్ ఫ్యాన్స్ కూడా చాలా హంగామా చేశారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ నుంచి నిర్మాత అశ్విని దత్ వరకు అందరికీ చెమటలు పట్టించారు. తీరా కల్కి రిలీజ్ అయ్యాక ప్రమోషన్ వల్ల చాలా కంటెంట్ ముందే రివీల్ అయ్యి ఆ కిక్ మిస్ అయ్యేదని తెలుసుకున్నారు. సైలెంట్ అయిపోయారు. కల్కి హిట్ అవ్వడం వల్ల పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు దేవర వంతు వచ్చింది. ఈ సినిమా కూడా కల్కిలా మ్యాటర్ రివీల్ అయితే ఆ కిక్ మిస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంటే ఓకే, లేదంటే అప్డేట్స్ కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్లు పెంచారు. అసలు ఆ మూవీ రిలీజ్కి టైం దగ్గర పడుతుంటే అప్డేట్స్ లేవేంటనే ప్రశ్నలతో కొరటాల అండ్ కో మీద ప్రెషర్ పెంచారు.